స్పెషల్ అంటే ఒక ఇడ్లీ దోశ ఒకటి, మొత్తం 2 బ్రాంచులు, మొత్తం బాటసింగారం గిరాకే. 20 సంవత్సరం అవుతుంది. చట్నీ దోశ, పూరి, బొండా, గోడ, దోశ, గుంత పొంగనాలు, లెమన్ రైస్, తప్ప, సాంబారు, చట్నీ, అల్లం చట్నీ. యాక్చువల్గా బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాను ఇవాళ. బయట టిఫిన్ చేయడానికి ఏ టిఫిన్ సెంటర్ బాగుందో ఇప్పుడు మనం చూద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే లైఫ్ హబ్. యాక్చువల్గా ఇవాళ బాటసింగారం హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి యాపిల్ ఆరెంజెస్ హోల్సేల్ మార్కెట్. ఇక్కడ నుంచి టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాం. మనం బయటికి వెళ్ళిన తర్వాత మార్కెట్కి దగ్గర ఏ టిఫిన్ సెంటర్ బాగుంది, మంచి టిఫిన్ సెంటర్ అయితే చూద్దాం పదండి. ఇక మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, నేనే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. మార్కెట్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు రైట్ సైడ్ లో ఒక షెడ్ కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి బాటసింగారం ఇంపోర్టెంట్ ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ నుంచి బయట దేశం నుంచి ఫ్రూట్స్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది మన దగ్గర లోకల్లా. బాటసింగారం ఇంపోర్టెంట్ ఫ్రూట్ మార్కెట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు స్ట్రేట్కి వచ్చిన తర్వాత చూడండి రైట్ సైడ్ లో మనకు పెట్రోల్ పంప్ కనబడుతుందా. మనకు ఈ రైట్ సైడ్ రోడ్ నుంచి పోతే అక్కడ కూడా మనకు హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. పెట్రోల్ పంప్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటున్నా నేను. లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ అయితే వెళ్దాం. స్ట్రేట్ వచ్చిన తర్వాత రైట్ చూసుకున్నట్లయితే ముందు శ్రీ చక్ర టిఫిన్ సెంటర్ అయితే కనబడుతుంది. దీని లోపలికి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు లోపల టిఫిన్ చేయడానికి వస్తే లోపల రాగానే ఓనర్ కనబడ్డాడు. యాక్చువల్గా ఓనర్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో చేయడం జరిగింది. మా టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడం జరిగింది. ఒకసారి ఓనర్తో మాట్లాడేసి టిఫిన్స్ అనేది ఏమేమి ఉన్నాయి టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మన శ్రీ చక్ర ఓనర్తో ఒకసారి మాట్లాడదాం. టిఫిన్ సెంటర్ సార్ మీరు రమేష్ గారు, మన స్పెషల్ ఏమేమి దొరుకుతాయి? స్పెషల్ అంటే ఒక ఇడ్లీ దోశ ఒకటి, చట్నీ దోశ, పొంగనాలు, లెమన్ రైస్, ప్రతి ఒక్క పూరి, ప్రతి ఒక్క ఐటమ్ దగ్గర స్పెషల్. వచ్చే కస్టమర్ కూడా మీకు మంచిగా సర్వీస్ చేస్తాము. అందువల్ల మాకు 30 ఇయర్స్ నుంచి మా దగ్గర కస్టమర్లు చాలా ఉంటారు మమ్మల్ని. కొత్తపేట ఫుడ్ మార్కెట్ నుంచి మీ 30 ఇయర్స్ మా డాడీ స్టార్ట్ చేశాడు 97లో. 2010 నుంచి నేను నడుపుతున్నాను మార్కెట్. మాకు చాలా మంచి కస్టమర్లు, మాకు ఓల్డ్ కస్టమర్ వస్తుంటారు. మొత్తం ఒక 90% మొత్తం వాళ్ళ గిరాకే. మాకు ఫుడ్ మార్కెట్ గిరాకీ నుంచే వస్తుంటారు. రీజనబుల్ చాలా ప్రైస్ 40. నేను మీకు ప్రైసెస్ కూడా చూపిస్తాను. ఇవాళ స్పెషల్ గా నాకు ఏమి ఇస్తున్నారు ఇప్పుడు టిఫిన్ లో? నాకు స్పెషల్ అంటే ఇడ్లీ దోశ బాగా స్పెషల్. మా డాడీ అందరికి కస్టమర్లకు ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఒక టేస్ట్ గా చూపించాడు అందరికి. ఇక్కడ ఎప్పటి నుంచి? ఇక్కడ మేము 5 ఇయర్స్ అవుతుంది. మార్కెట్ రాని నుంచి స్టార్ట్ చేసాము. కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంది, తర్వాత ఇదో బ్రాంచ్, మొత్తం 2 బ్రాంచులు. మొత్తం బాటసింగారంలో మొత్తం ఫుడ్ మార్కెట్ గిరాకే, లోకల్ గిరాకే. నేను యాక్చువల్గా బాటసింగారంలో ఇప్పుడు 10:30 అయింది. నేను టిఫిన్ చేద్దామని లెంకుట్ వస్తే మనకు శ్రీ చక్ర అన్న కనబడ్డది. అన్న చాలా రెస్పాన్స్ బాగా ఇచ్చిండు. ఇప్పుడు నేను మీకు ఇడ్లీ దోశ టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇది ఏ దోశ? ఇడ్లీ దోశ. ఇది ఇడ్లీ దోశ అంటే ఇడ్లీ దోశ స్పెషల్. ఇవ్వండి నాన్న ఇక్కడ చేతిలో చూడండి. ఇడ్లీ దోశ అదేంది? అది సాంబార్ బాగుంటుంది. అవునా? సరే, ఇవి ఇప్పుడు ఇడ్లీ దోశ టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా చట్నీలో ముంచేసి బాగుంది. దోశలో ఫిల్లింగ్ చూడండి ఎలా ఉంది. ఇడ్లీ దోశ అనట. ఈ ఫిల్లింగ్ ఇలా తీసుకొని నార్మల్గా తిని చూద్దాం ఒకసారి. బాగుంది. ఒకసారి ఇదే ఫిల్లింగ్ తీసుకొని మనము చట్నీలో అద్దుకొని తిన్నాం. ఇడ్లీ దోశ అంటే నేను సపరేట్ వస్తాయి అనుకున్నా, కానీ ఇంట్లోనే ఇడ్లీ మెటీరియల్ వేసేసి చేస్తున్నారు. చాలా బాగుంది. చట్నీతో అద్దుకొని తింటే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఫ్రూట్ మార్కెట్ కానీ సరౌండింగ్ వచ్చినప్పుడు తప్పక ట్రై చేయండి. ఇడ్లీ దోశ అనేది చాలా బాగుంది. అన్న మనకు టేస్ట్ చేయమని దీన్ని ఏమంటారు యాక్చువల్గా? గుంత పొంగనాలు. చూడండి అంటే ఎలా తయారైతాయి? ఈ దోశ పిండితోనే తయారవుతాయి. చాలా బాగుంటాయి టేస్ట్గా. ఓకే. తర్వాత మన దగ్గర ఒకటి లెమన్ రైస్ ఒక స్పెషల్గా తయారు చేసాము, బాగా ఫేమస్, బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ చేయమంటారు? ఓకే. చూడండి అన్న మనకైతే ఇవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసేసి మీకు చెప్తాను. ఓకేనా? చూడండి ఇలా మెత్తగా ఉన్నాయి ఇవి. జస్ట్ దీన్ని ఇలా అని ఇలా తీసుకొని చట్నీలో ఇలా అద్దుకొని
బాగుంది, వీడియో చూసి అట్లా ఇలా తింటారా? మెత్తగా అయితే ఉంది, బయట నుంచి కొద్దిగా ఇలా క్రిస్పీ ఉంది. ఇలా చట్నీతో తీసుకొని బాగుంది. మెయిన్ టిఫిన్ సెంటర్కి చట్నీ బాగుండాలి. చట్నీ అయితే చాలా బాగుంది. ఒక స్పూన్ అయితే తీసుకుందాం. లెమన్ రైస్ అంటే చూడండి, లెమన్ రైస్ టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. బాగుంది, లెమన్ రైస్ అయితే బాగుంది. కాకపోతే ఈ గుంత పొంగనాలు ఇంకా చాలా బాగున్నాయి. ఇక్కడ గుంత పొంగనాలు తినొచ్చు, చాలా బాగున్నాయి. సరే పూరి కూడా చూడండి, తీసుకోండి. నెక్స్ట్ పూరి టేస్టా? పూరి టేస్ట్ చూడండి. యాక్చువల్గా పూరికి మెయిన్ సాగు ఉంటుంది కదా, సాగు నెంబర్ 1 ఉంటుంది. సాగు చాలా బాగుంటుంది. అవునా? చట్నీ ఓకే. సార్ టేస్ట్ చూడండి. సో ఇప్పుడు పూరి, మనకు పూరి సాగు ఎలా ఉందో టేస్ట్ చేసేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కొద్దిగా పూరి ఇలా తీసుకొని చూడండి, ఇలా సాగులో అద్దుకొని సాగులో కర్రీలో ఏదో మసాలా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకో బయట తీసుకొని చూస్తాను. యాక్చువల్గా పూరితో పాటు మెయిన్ సాగ్ అనేది చాలా బాగుండాలి. ఆ సాగుతోనే మనకు పూరిలో టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. పూరి కూడా చాలా బాగుంది, మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. మీరు ఫ్రూట్ మార్కెట్ అంటే బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ వచ్చినా, లేదంటే సరౌండింగ్లో ఉన్నా, మీరు ఇక్కడ చక్ర టిఫిన్ సెంటర్కి అయితే వచ్చి టిఫిన్ అయితే ట్రై చేయొచ్చు. బాగుంది. చూడండి, ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అయితే తింటున్నారు. వీళ్ళకి అడిగి కనుక్కుందాం. అన్న, ఏం తింటున్నారు మీరు? ఇడ్లీ దోశ టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉంది. సూపరా? ఎప్పటి నుంచి తింటున్నారు మీరు ఇక్కడ? 20 సంవత్సరం అవుతుంది. చూడండి, అంటే ఆ మార్కెట్ నుంచి ఈ మార్కెట్ వరకు. కొత్తపేట మార్కెట్లో ఉన్నప్పుడు వీళ్ళ డాడీ దగ్గర కూడా తిన్నావు నువ్వు అయితే. అవును. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఈయన మొత్తం చుట్టూనే ఎక్కడ తిరగని తింటాను, ఈయన తింటాను. ఏం చేస్తారండి? ఆ ఫ్రూట్ బేరం ఫ్రూట్ ఇక్కడే బాటా సింగారం. బడతుంది. అవునా? మార్కెట్కి వచ్చేటప్పుడు టిఫిన్ చేస్తారు. అవును. బాగుంటాయి సూపర్ టిఫిన్స్ ఇక్కడ? బాగుంటుంది, బాగుంటుంది. ఇంకేమేమి తిన్నారు? దోశ తప్ప అన్నీ తిన్నాను ఇంకా. అవునా? అన్నీ ఓకే, రైట్ అన్న. వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా 2-3 రకాల టిఫిన్స్ అయితే ట్రై చేసిన. ముఖ్యంగా నాకు ఇడ్లీ దోశ అనేది చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను ఇడ్లీ దోశ అంటే ఇడ్లీ సపరేట్ దోశ సపరేట్ అనుకున్నా, కానీ అది కలిపి చేస్తున్నారు. అది బాగా నచ్చింది నాకు. గుంత పొంగనాలు, గుంత పొంగనాలు కూడా బాగున్నాయి. ప్లస్ పూరి సాగ్, మెయిన్ పూరీలకు మనకు సాగ్ ఇంపార్టెంట్. సాగ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్కి వచ్చినా కానీ, ఇక్కడ మీరు సరౌండింగ్లో ఉన్నా కానీ, చక్ర టిఫిన్ సెంటర్కి వచ్చేసి టిఫిన్ మాత్రం తప్పగా ట్రై చేయండి. ఓకేనా? యాక్చువల్గా చాలా పబ్లిక్ ఉంటుంది. నేను చాలా ఇప్పుడు 11:30కి వచ్చిన నేను మార్కెట్ నుంచి. పొద్దున్న వస్తే మాత్రం మొత్తం ఫుల్, చాలా మంది జనాలు ఉంటారు. యాక్చువల్గా కొద్దిగా లేట్ రావడం జరిగింది ఇవాళ. అయితే మనకు ఈ 2-3 రకాల టిఫిన్స్ అయితే నేను ట్రై చేసిన కదా, దాంతోపాటు మన దగ్గర ఏమేమి ఉంటాయో మనకు ఆ పూరి, బొండా, వడ, దోశ, గుంత పొంగనాలు, తర్వాత లెమన్ రైస్, ఇప్పుడు మొత్తం ఒక 7 ఉత్తప్ప, మొత్తం 7 ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర. ఎన్ని ఐటమ్ మన దగ్గర 40 రూపీస్. ఒక ఇడ్లీ దోశ స్పెషల్గా చేస్తాం కాబట్టి ఒక 50 రూపీస్. అది సాంబారు ఫేమస్. సాంబారు, పూరి కర్రీ, చట్నీ ఇవన్నీ నేను ఓన్గా తయారు చేస్తాను. మాస్టర్లో కాదు, అల్లం చట్నీ మేమే తయారు చేస్తాను. ఇప్పుడు అడ్రస్ చెప్పండి మీరు ఒకసారి. బాటా సింగారం ఫుడ్ మార్కెట్, పోచంపల్లి రోడ్లో బస్ స్టాప్ దగ్గరనే మాది శ్రీ చక్ర టిఫిన్ సెంటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి, ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.